నమస్కారం. కొడిగట్టిన ఆశను కొత్త కోరికలతో తిరిగి రగిలించు అన్న అగ్ని కవిత్వపు కవి. అక్షరాల రెక్కలు విప్పుకొని అభ్యుదయం కోసం కన్నీళ్ళని కవిత్వం చేసిన ప్రాణం సంపుటి కవి. నిజానికి తనికెళ్ళ భరణి మాటల్లో చెప్పాలంటే, చల్లని అగ్నిపర్వతం, వెచ్చని హిమాలయం, గులాబీలా కనిపించే విచ్చుకత్తి, మొగలి రేకులా అనిపించే మల్లెపువ్వు మనకి తక్కువే రాసిన చాలా ఎక్కువ కాలం గుర్తుండేటువంటి ఒక అభ్యుదయ కవి. మిలిమించి నాకు సహృదయ మిత్రుడు, సంస్కృతి సమాఖ్య సహసభ్యుడు అయినటువంటి చాలా విశిష్టమైన కవి శ్రీ సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి. అలాంటి ఎవరికి తెలీదు. అదృష్ట దీపక్ అంటే అందరికీ జగమెరిగిన కవి. కథన వీరుణ్ణి గాయాలతో, కలం వీరుణ్ణి ఉద్యమ గేయాలతో గుర్తించాలి అనుకుంటాం. అలాంటి విశిష్ట కవి అటు చక్కటి సాహిత్యంతో తెలుగు ఉపన్యాసకుడిగానే కాకుండా మంచి నటుడిగా, గాయకుడిగా, రచయితగా, ఒక విప్లవోద్యమ సారథిగా, మీదిమిక్కిలి మంచి సినీ పాటల రచయితగా గుర్తుండేటువంటి వ్యక్తి అదృష్ట దీపక్. మనకి అనుభూతుల హృదయాన్ని సౌకుమార్యంగా అక్షరాలు రెక్కలు విప్పుకున్నటువంటి ఒక సృజనాత్మక సాహిత్యానికి కీర్తి పురస్కారం 2010లో అందుకున్నటువంటి విశిష్ట కవి అదృష్ట దీపక్. 18 జనవరి 1950న సోమేశ్వరంలో జన్మించి విద్యాభ్యాసం అంతా కూడా రామచంద్రపురంలో ఎంఏ దాకా చదివిన తర్వాత ద్రాక్షారామంలో పివిఆర్ జూనియర్ కాలేజీలో తెలుగు ఉపన్యాసుడిగా పనిచేసి 1979లోనే ఎంతో విశిష్టమైనటువంటి ఒక ఇటు ఉద్యోగంతో పాటు ఈ ప్రవృత్తి సాహిత్యాన్ని కూడా, అలాగే ఉద్యమ భావ స్ఫూర్తిని కూడా నడిపించినటువంటి విశిష్ట వ్యక్తి. 2008లో ఉద్యోగ విరమణ తర్వాత మరింత విస్తృతంగా ఎన్నో ఈ సాహితీ సభల్లో కానీ, మాకు మీదిమిక్కిలి నాకు చాలా మిత్రుడిగా కొన్ని కవి సమ్మేళనాలు, నా అధ్యక్షతన జరిగినటువంటి కవి సమ్మేళనంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో వైజాగ్లో కూడా మీ ఇద్దరం పాల్గొనడం, అంతేకాకుండా కొన్ని సాహితీ విశ్లేషణలో ఉండడం. ఎందుకంటే మంచి వ్యాసకర్త కూడా, తన యొక్క దీపక రాగం అనే వ్యాస సంపుటి కూడా వెలువరించినటువంటి కవి. మీదిమిక్కిలి టి కృష్ణ దర్శకత్వంలో విప్లవాత్మక చిత్రంతో నేటి భారతం ఇది 1983లో ఎంతో విశిష్టంగా గుర్తింపు పొందినవాడు. మానవత్వమే మా నినాదం, మానవత్వమే మా విధానం అనేటువంటి ఒక పాట ద్వారా బహుళ ప్రజా ఆదరణ పొందేటువంటి వాడు. మాదాల రవి రూపొందించిన నేను సైతం చిత్రంలో పాటతోటి తను ప్రారంభించి, అయితే 1980లో మాదాల రంగారావు తీసినటువంటి యువతరం కదిలింది చిత్రంలో ఆ పాట ఎప్పుడూ మరవలేం మనం. ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో ఎదలు రెండు కలిసాయి ఏటికెదురు నిలిచాయి అంటూ ఒక ఆదర్శ గీతము, అందులో ఒక అభ్యుదయ పదం నడిపించినటువంటి ఆ సినీ రంగ ప్రవేశ పరిచయం ఒక మంచి కవిగా, ఒక నిజాయితీ విమర్శకుడిగా కూడా నిలిపింది. 40కి పైగా ప్రగతిశీల పాటలతోటి రాసిన తక్కువైనా చాలా ఎక్కువ విశిష్టమైనటువంటి పాటలు. ఒక్కసారి ఒక ప్రముఖ దినపత్రికలో చేసిన సర్వేలో అప్పటిదాకా వెలువడినట్టు 34,000 తెలుగు సినిమా పాటల్లో ఒక 100 ఉత్తమ గీతాలను ఎంచుకుంటే అందులో ఎంపిక చేసినటువంటి ఒకటైనటువంటి విశిష్టమైన పాట ఏంటంటే నేటి భారతంలోది అదృష్ట దీపక్ రాసినటువంటిది. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం, మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అనే పాట ఎప్పటికీ తిరస్మరణీయంగా కూడా నిలుస్తుంది. 100 పాటల్లో ఒకటిగా నిలిచిన ఉత్తమ గేయం 30,000 పైగా ఉన్నటువంటి తెలుగు సినిమాలు అప్పటికి అంటే ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయంగా నిలిచేటువంటి ఒక మధుర గీతం, ఒక అభ్యుదయ గీతం, ఒక మానవత్వ గీతం అదే అని చెప్పొచ్చు. ఆ మానవత్వం పరిమళించే ఆ మంచి మనసుకు స్వాగతం ఎన్నో సభల్లో కూడా విశిష్ట వ్యక్తులను స్వాగతం చేస్తూ ఆ పాటను వినిపిస్తూ ఉంటారు. అటువంటి విశిష్ట కవి నాకు మిత్రుడిగా కూడా కవి సమ్మేళనంలో ఉండడమే కాదు, కొన్ని పాటల్లో అనపత్తిలో కానీ, తర్వాత మాకు రామచంద్రపురం దగ్గర కానీ, ఇక్కడ కాకినాడలో ఎన్నో సభల్లో కానీ
వైజాగ్ ఇలాంటి వాటిల్లో మనం కలుసుకున్నటువంటి వాటిల్లో అయితే కోకిలమ్మ పదాలు వినిపించేవాడు. పదశతకం అది 1972 నుంచి 2014 దాకా అందులో వచ్చినవి ఎన్నో ఉన్నాయి కోకిలమ్మ పదాలు. సమరశంఖం బుర్రకథ కూడా 1981లో, అంటే ఒక బహుముఖ ఆల్రౌండర్ అని చెప్పచ్చు. అటువంటి విశిష్టమైనటువంటి కవిత్వాన్ని అందించినటువంటి వాడు. దీపకరాగం వ్యాసాలు 2008లో వచ్చింది. ఆశయాల పందిరిలో ఆ పాట నిజానికి అలా ఆ పేరుతోటే ఆయన యొక్క సినీ పాటల సంకలనం కూడా రావడం చాలా విశిష్టత. అటువంటి ఆ సినీ పాటల సంకలనం 2010లో వచ్చింది. అడివి అనేటువంటి కవితా సంపుటి 2008లో. ఇంకా ముఖ్యంగా శ్రీశ్రీ ఒక తీరని దాహం అంటూ ఒక సంస్మరణ ఆ మహాకవి మీద 2010లో వస్తే, అదృశ్య దీపక్ కథలు కూడా చాలా విశిష్టంగా 2016లో వెలువడి విశేష ఆదరణ పొందినటువంటి దీపం తెరిచిన పుస్తకం అంటూ 2020లో. అలాగే చేతన అరసం కవితా సంకలనానికి సంపాదకత్వం వహించడం. ఇవన్నీ ఒక ఎత్తైతే అప్పటి ఏపీ గవర్నర్ శంకరదయాళ చేత నేను సైతం అనుకుంటూ ఆయన నేటి భారతంలో ఎంతో విశిష్టంగా మానవత్వం పరిమళించిన ఆ మంచి మనసుకు స్వాగతం అన్న గీతానికి అందించి ఒక ఉత్తమ అభ్యుదయ భావాన్ని అందించినటువంటి వాడు. ఉత్తమ గేయ రచయితగా మద్రాసు కళాసాగర్ చేత 1984 సత్కారం అందుకున్నవాడు. సీఎం చంద్రబాబు చేత కూడా 2003లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకోవడం, విశాలాంధ్ర స్వర్ణోత్సవ సత్కారంలో 2003లో పొందడం, కళానిధి సాహితీ సత్కారం పొందడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రావులపాలెం సిఆర్సి నాటక పరిషత్తులో పౌర సన్మానాలు, ఉగాది పురస్కారాలు 2004, ఇవన్నీ ఒక ఎత్తు. అనపర్తిలో తన యొక్క విశిష్టమైనటువంటి ప్రతిభకు ఆ స్పీకర్ చేత సత్కారం, కళాపీఠం పురస్కారం, భాషా సమీక్ష సంఘం పేరున కూడా జిల్లా సత్కారం అందుకోవడం, నంది నాటకోత్సవాల సత్కారం 2008లో అందుకోవడం, అరసం గుంటూరు శాఖ చేత అమరజీవి యొక్క పురస్కారం 2010లో అందుకోవడం, ఇలా ఎన్నో చెప్తే ఒక ఎత్తు అయితే ఆయనలో ఉన్నటువంటి అనుభూతి, హృదయ సౌకుమార్యం అది ఎప్పటికీ కూడా విశిష్టమైనది అని చెప్పచ్చు. ఇప్పటిదాకా వెలిగి ఉన్న ఎన్నో పాటల్లో నేడే మేడే ఎర్రమల్లిలో ఆ చిత్రంలో ఉన్నటువంటి పాటను కూడా ఎప్పుడు 70 ఏళ్ల వయసు వరకు కూడా ఎంతో విశిష్ట సాహితీ సేవను అందించి మంచి సన్మిత్రుడిగా ఉన్నటువంటి అదృశ్య దీపకు కరోనా సోకి కనుమరుగవడం, అది కాకినాడలోని ఈ జీజీహెచ్లో కన్నుమూయడం 10 మే 2021లో జరిగింది. ఆయన స్మృతి ఎప్పటికీ అజరామరం. అపూర్వమైనటువంటి ఆ మానవత్వ గీతాల యొక్క అదృశ్య దీపకుని సంస్మృతిలో భవదీయుడు సహృదయ నివాళి అర్పిస్తూ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.